హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు ఒక కమ్మని రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఎలాంటి చేదు లేకుండా వారానికి 4-5 సార్లు పిల్లలైనా పెద్దలైనా ఇష్టపడి తినవలసిందేనండి. మా అత్తయ్య గారు చెప్పిన పద్ధతిలో ఇలా గనుక చేసుకొని తిన్నారనుకో టేస్ట్ మళ్ళీ మళ్ళీ మరవకుండా ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు చేసుకొని తినేంత బాగుంటుందండి. మరి ఇది వేడివేడి అన్నంలో ఒక్కొక్క పీసు తింటుంటే చికెన్ మటన్ కన్నా భలే టేస్టీగా ఉంటుందండి. ఆరోగ్యం బాగుండాలి, బీపీ షుగర్ ధరికి చేరొద్దంటే నా పద్ధతిలో ఒక్కసారి ఇలా చేశారనుకో సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, నేనైతే 1/2 kg కాకరకాయ తెచ్చుకొని ఈ విధంగా తొడిమెలు తీసి కట్ చేసి పెడుతున్నాను. ఫ్రెండ్స్, కాకరకాయని గోరువెచ్చ వాటర్లో 1/2 అవర్ దొడ్డుప్పు వేసి నానబెట్టేయండి. బాగా 1/2 అవర్ గోరువెచ్చ వాటర్లో నానిన తర్వాత తొడిమెలు కట్ చేసుకొని కాకరకాయలు ఒక్కొక్కటిగా ఈ విధంగా కట్ చేసుకోండి. కాకరకాయ పొట్టు తీయకుండా, గింజలు తీయకుండా ఈ విధంగానే రెసిపీ అనేది చేసుకోండి. అప్పుడు కనుక టేస్ట్ బాగుంటుందండి. ప్రోటీన్ అయినా ఆరోగ్యానికైనా చాలా చాలా మంచిదండి. ఇంకా బీపీ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ రెసిపీ అండి. బీపీ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది, ఒంటికి కూడా చాలా మంచిదండి. 1/2 kg మనకి కాకరకాయలకు సరిపడా 2 ఉల్లిపాయలు పొడుగులో కట్ చేసుకోండి. 2 ఉల్లిపాయలు ఓన్లీ పొడుగులో కట్ చేయడం మూలంగా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా మనకి 1/2 kgకి 2 ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకొని అలాగే 1 కప్పు ఆయిల్ వేసేసుకోండి. ఆ 1 కప్పు ఆయిల్ కాస్త గోరువెచ్చ అవుతుంది అనుకున్నప్పుడు చూడండి, 1 కప్పు ఆయిల్ వేయడం మూలంగా 1/2 kg కాకరకాయలకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అలాగే నేనైతే ఎర్రపప్పు అండి, ఎర్రపప్పుని 1 కప్పు తీసుకోవాలండి. ఎర్రపప్పు వేయడం మూలంగా కాకరకాయ పీసులు అనేది చేదు లేకుండా ఉంటుంది. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి తప్పనిసరిగా. కాకరకాయ చేదు ఉంటే కామెంట్ బాక్స్లోకి రండి, మాట్లాడుకుందాం. లేదా చేదుందే అక్క అంటే కామెంట్ చేసేయండి. ఆ ఎర్రపప్పుని కాస్త నూనెలో దోరగా వేపేయాలండి. ఇలా చూడండి, మనకి ఎర్రపప్పు ఎంత చక్కగా ఫ్రై అయిపోతే అంత చక్కటి టేస్ట్ వస్తుంది. ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మనమే కట్ చేసి పెట్టిన కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా వేసేసుకొని చక్కగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి. కాకరకాయ పొట్టు తీయకుండా, గింజలు తీయకుండా మనకి ఈ విధంగా వండుకుంటే రెసిపీ అనేది భలే రుచిగా ఉంటుందండి. తింటుంటే మంచిగా కరకరలాడుతూ క్రిప్సీగా మంచిగా ఇట్లా స్పైసీగా టోస్టీగా ఉంటుందండి. ఇలా మనకి కట్ చేసి పెట్టిన అడ్డంలో చుంచి పెట్టిన 3-4 మిర్చి కూడా వేసేసుకొని కాకరకాయ ముక్కలు, ఎర్రపప్పు, కాకరకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కలిసేలా ఒకసారి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు వేసేసుకోండి. కాకరకాయ ముక్కల పైన ఉప్పు వేయడం మూలంగా చేదు అనేది బయటికి పంపిస్తుంది కాకరకాయ ముక్కలు ఉప్పును మింగేసి. ఇలా మనకి కాకరకాయ ముక్కలు, ఎర్రపప్పు వేపడం మూలంగా భలే టేస్టీగా నోటికి కమ్మగా ఉంటుందండి. పదే పదే చెప్తున్నానంటే ఫ్రెండ్స్ తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా 2 నిమిషాల పాటు మూత పెట్టిన తర్వాత కాకరకాయ కాస్త ఫ్రై అయిపోతుంది, కొంచెం మగ్గిపోతుంది కనుక బెల్లం తురుమండి. బెల్లం తురుము కావాలంటే మార్కెట్లో దొరుకుతుందండి, లేదా బెల్లంని తురిమి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. 1.5 స్పూన్ బెల్లం వేయడం మూలంగా కాకరకాయ అనేది అస్సలు చేదు ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒంట్లో వేడి ఉన్న బయటకు పంపిస్తుంది బెల్లం వేయడం మూలంగా. తప్పనిసరిగా మీరు బెల్లం మాత్రం మర్చిపోకుండా వేసేసుకోండి. చక్కగా ఈ విధంగా కలిపిన తర్వాత మనము కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా వేసేసుకోండి. అలాగే చింతపండు రసం వేయకుండా ఓన్లీ 2 టమాటాలని సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. 1 రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకోండి. చక్కగా ఇలా మనకి ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కరివేపాకు ముక్కలు వేసి కాకరకాయ ముక్కలల్లో మనం కలిపిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడరు వేసేసుకున్న తర్వాత 1 స్పూన్ అండి 1 స్పూన్ మిర్చి పౌడర్ మాత్రం వేసుకోండి. కాశ్మీర్ మిర్చి పౌడర్ వేయడం మూలంగా కలర్ఫుల్గా ఉంటుంటుంది, తింటే టేస్టీ కూడా ఉంటుంది. అత్తయ్య గారు ఎప్పుడు ఈ మిర్చి పౌడరే వాడుతూ ఉంటారండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా మనకి మిర్చి పౌడర్ వేసిన తర్వాత ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి. ఇది కాస్త చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి. అలాగే చిన్న చెమ్మడు ఉన్నది కదండి, చిన్న చెమ్మడు వాటర్ వేసేసుకోండి. ఈ వాటర్ వేయడం మూలంగా మంచిగా మగ్గిపోయి సిమ్లో పెట్టిన మనం కాకరకాయ ముక్కలు బాగా ఉడికిపోతాయండి. 2-3 నిమిషాలు అయిన తర్వాతనే మూత తీసుకోవాలండి. ఇలా మూత తీసిన తర్వాత కాకరకాయ ముక్కలలో మనము కలపకుండా 1/2 స్పూన్ అల్లం వేయండి. అప్పటికప్పుడు నూరింది. మనకి వెల్లుల్లి వేయకుండా, కాకరకాయలో అల్లం వేయకుండా ఫస్టే వేపేసుకోవాలి.
టేస్ట్ అనేది లాస్ట్కి వేస్తే ఆ ఫ్లేవరు టేస్ట్ అనేది నోటికి కమ్మగా ఉంటుంది. 1000 రూపాయలు పెట్టి మటన్ తెచ్చుకున్న ఈ టేస్ట్ ముందు వేస్టేనండి. చాలా చాలా బాగుంటుందండి. మరి అలాంటి రెసిపీ నా పద్ధతిలో కనుక మీరు చేసుకొని తిన్నారనుకో చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ టేస్ట్ మిస్ అవ్వకుండా మీరు ట్రై చేయండి. అలాగే మనకి కాకరకాయ ముక్కలు దగ్గరికి ఫ్రై అయిపోయినాక ఎర్రపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది కనుక స్టవ్ కట్టేసుకోవాలి. అలాగే ఒక బౌల్లో తీసేసుకోవాలండి. ఈ గుమగుమలాడే ఎర్రపప్పు కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే రోటీలోనైనా తినేయొచ్చండి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ఇలాంటి వేడివేడి అన్నంలో ఒక్కొక్క బుక్క టైం వేస్ట్ చేయకుండా తప్పనిసరిగా వండుకొని ఒకసారి ట్రై చేశారనుకో సూపర్ సూపర్ అండి. మరీ చెప్తున్నానండి. ఒక్కొక్క బుక్క కాకరకాయ పీసు ఎర్రపప్పులో పెట్టుకొని తింటూ ఉంటే ఆ రుచి మళ్ళీ చెప్పలేనండి. మరొక వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.